ఒక పేద దేశం. ఆ దేశంలో ఉన్న కోటగోడలు మాత్రం 3 లక్షల మంది పైగా బాధాకర మరణాలకి సాక్ష్యం. మనం ఎక్కడ చూసినా సరే ఎముకలు, రక్తపు మరకలు, ఎవరో చివరి వరకు పోరాడి చనిపోయిన గుర్తులు, అలాగే ఎవరినో హింసించి చంపిన ఆయుధాలు మనకు అక్కడ కనబడతాయి. ఇది ఎక్కడో కాదు, యుగాండాలో. ఇదే ఆ కోట. ఐడి ఈమెన్ తన 4వ భార్య గర్భవతిని అక్కడే నేల మీద పడుకోబెట్టి తన కత్తులతో చేతులు కాళ్ళు నరికేసి చంపేశాడు. ఇదే కాదు, చనిపోయిన శవాలతో కూడా మాట్లాడేవాడు. ఇంత రాక్షసుడు అయ్యుండి కూడా యుగాండా ప్రజలు ఇతన్ని చాలాసార్లు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎందుకు? ఇతను ఇంత హింసించి హత్య చేసినా సరే యుగాండా ప్రజలు ఇంకా ప్రేమించి మరి ఇతను ఎందుకు అధ్యక్షుడు చేశారు? ఇతని జీవిత చరిత్ర ఏంటి? ఇలాంటి రాక్షసుడు ఎలా చనిపోయాడు? మొత్తం డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. అసలు నరరూప మాంసం ఎలా తినగలిగాడు? వీటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు అభియర్న్ ఛానల్. సింపుల్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. జస్ట్ మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకొంచెం సపోర్ట్ దొరికితే ఇంకా మంచి వీడియోస్ తేగలం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ కథ 1925 నార్త్ వెస్ట్ యుగాండాలో స్టార్ట్ అయింది. ఇతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు. అప్పట్లో యుగాండా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. ఇతను కాక్పా తెగకు సంబంధించిన వాడు. ఈ తెగలో ఆచారాలు చాలా క్రూరంగా ఉంటాయి. వీళ్ళ జంతువులు రక్తాన్ని కూడా తాగేవాళ్ళు. దీన్ని చిన్నప్పటి నుంచే చూసేవాడు. తల్లిదండ్రులు ఏమో చిన్నప్పుడే విడిపోయారు. దాంతో తల్లితో కలిసి బాంబు పట్టణంలోకి వచ్చాడు. తల్లి దరిద్రం వల్ల 4వ తరగతికి తను చదువు మానేసి కూలి పనులు చేసుకునేవాడు. 25 సంవత్సరాలు వచ్చినప్పుడు బ్రిటిష్ ఆర్మీలో కుక్కుగా జాయిన్ అయ్యాడు. తన ఎక్కువగా హైట్ అండ్ వెయిట్ ఉండడంతో 6 అడుగుల 4 అంగుళం, అలాగే శరీరం బలంగా ఉండడంతో వెంటనే తనని బ్రిటిష్ ఆర్మీ సైన్యంలో చేర్చుకున్నారు. తనకి రగ్బీ, స్విమ్మింగ్ లాంటి క్రీడలు నేర్పించి తన్ని హైయెస్ట్ ట్రైనర్గా ట్రైన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళకి తను లాయల్గా ఉంటూ తన ప్రజల్ని చంపడం మొదలుపెట్టాడు. దీని తర్వాతే అసలు కథ మొదలైంది. మోమో మూమెంట్లో ఇతను చేసిన దుర్మార్గం చూసి అందరూ షాక్ అయ్యారు. సైనికులు బతుకుండగానే పూడ్చిపెట్టాడు, అలాగే వాళ్ళని వధించేవారు. ఇదంతా చూసి బ్రిటిష్ ఆర్మీ ఇతనికి ప్రమోషన్ ఇచ్చింది. ఇది కాకుండా మిల్టన్ బబోటో అనే ఆఫీసర్తో కలిసి గోల్డ్, ఐవరీ లాంటి ఆయుధాలని దొంగలించాడు. ప్రజలు ఇతనికి ఎదురుగా నిలబడలేకపోయారు. 1962లో ఉగాండా స్వాతంత్రం తెచ్చుకుంది. అప్పుడు ఒబోటో ఏమో ప్రధానమంత్రి అయ్యాడు. అమీన్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. వీళ్ళు త్వరలోనే పవర్ కోసం భద్ర శత్రువులుగా అది ఎలాగో చెప్తాను చూడండి. మనం ముందుగా అమీన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పవర్ కోసం అమీన్ చాలా స్ట్రాటజీస్ చూశాడు. దాంట్లో ఎక్కువగా ప్రజల్లో కలిసిపోయి వాళ్ళతో డ్యాన్సులు వేస్తూ వాళ్ళ సమస్యల్ని వినేవాడు. దాంతో ఒక హీరో ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ అధ్యక్ష పవర్ కోసం తను చాలాసార్లు వెయిట్ చేస్తూ ఉన్నాడు, మంచి టైం కోసం. ఆ టైం రానే వచ్చింది. 25 జనవరి 1971 ఒబోటో సింగపూర్కి వెళ్ళాడు. ఇదే ఛాన్స్ అనుకొని తను వెంటనే అధ్యక్షుడిగా మారిపోయాడు. ప్రజలు తను ఒక మిలిటరీ హీరోగా స్వాగతించారు. ఇదే వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే అధ్యక్షుడయ్యాడో వెంటనే తను ఒక కిల్లర్ స్క్వాడ్ని తయారు చేశాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అనుమానం వచ్చినా సరే వాళ్ళందరినీ చంపేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? లాగో అనే తెగ ఉంది, దాన్ని పూర్తిగా అందరినీ చంపేశారు. ఒక చిన్న లేదు, పెద్ద లేదు, ఆడవాళ్ళు లేరు, గర్భవతులు లేరు, మొత్తం తెగనే నాశనం చేసి పడేశారు. ఇంత క్రూరుడైనా సరే తనకి అధికారం పోతుందనే భయం మొదలైంది. దాంతో 1972 తను ఒక ప్రకటన ఇచ్చాడు. తన రాత్రి ఒక కల వచ్చిందని. దాంట్లో దేవుడు తనకి ఒక మాట చెప్పాడు, ఏషియన్ పీపుల్స్ అందరినీ ఈ దేశం నుంచి తరిమివేయాలి. దాంతో హుటాహుటిన వాళ్ళ ఆస్తులు కానీ అవన్నీ ఆర్మీ లాగేసుకుంది. ముఖ్యంగా భారతీయుల్ని దేశం విడిచిపోమ్మని వాళ్ళు బలవంతం చేశారు. ఏషియన్ పీపుల్స్ అందరినీ తరిమి కొట్టారు. వెళ్ళని వాళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రూమ్స్లో ఉంచేవాళ్ళు. ఇవి ఎంత డెలికేటెడ్గా ఉన్నాయంటే చూడడానికి చీకటి గదుల్లో ఉంటాయి. వీళ్ళకి సరిగ్గా ఆహారం కానీ నీళ్లు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఒకవేళ అక్కడి నుంచి పారిపోవాలనుకుంటే గోడలకి ఎలక్ట్రిక్ ఫెన్సెస్ పెట్టేవాళ్ళు. హై వోల్టేజ్ కారణంగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి అవకాశం లేకుండా పోయారు. కొంతమందిని అయితే చంపేసి వాళ్ళని ముక్కలుగా చేసి ముసళ్ళకి ఆహారంగా వేసేవాళ్ళు. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 4,000 పైగా అక్కడ కేసుల్లో వికలాంగులు ఉన్నారని, వాళ్ళ అవయవాల్ని కట్ చేసి మరి ముసలికి ఆహారంగా వేశారని మనకు చెప్తున్నారు. ఇదే కాకుండా ఆ కిల్లింగ్ ఛాంబర్స్లో 2 విధాలుగా మనుషుల్ని చంపేవాళ్ళు. ఒకటి వచ్చేసి జనాల్ని ఎక్కువగా రూమ్లో వేసి నీళ్ళని వదిలేవాళ్ళు.
ఎప్పుడైతే ఆ నీళ్లు ఫ్లో ఎక్కువ అవుతుందో వాటికి హై వోల్టేజ్ కరెంట్ పెట్టేవాళ్ళు. దాంతో ఆ జనాలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే చనిపోయేవాళ్ళు. రెండో రకం వచ్చేసి వాళ్ళకి ఊపిరి ఆడకుండా పాయిజనస్ గ్యాసెస్ కూడా ఆ రూమ్స్లో వేసేవాళ్ళు. అక్కడికక్కడే ఆ జనాలు చనిపోయారు. ఇన్ని శవాల్ని ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని తన సీక్రెట్లో తీసుకొని వెళ్ళి అక్కడే గంటలు తడిబెడి దాని దగ్గర ఉండేవాడు. వాటి మాంసం తినేవాడని, వాటి కళ్ళు పీక్కొని ఏవేవో చేసేవారని చెప్తూ ఉంటారు. బట్ ఒకసారి తన భార్య తెలియకుండా ఆ రూమ్లోకి వెళ్ళింది. తను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మనిషి కళ్ళు, తల, తోక, అలాగే గుండె ఇలాంటి చాలా అవయవాలు ఆ ఫ్రిడ్జ్లో తను చూసింది. అలాగే తను సీక్రెట్గా తను మాంసం తిన్నది కూడా చూసింది. దీన్ని బయటకు వచ్చి ఈ నిజాన్ని తను బయట పెట్టింది. ఈ నిజం మనం తెలిసినప్పుడు పెద్ద ఆశ్చర్యం కలగదు. ఇంత క్రూరుడు మాంసము తినడం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి జంతువుల రక్తం తాగి పెరిగినవాడు. అలాంటి వాడు మనుషుల రక్తం కానీ మనుషుల అవయవం కానీ తింటాడంటే మనం ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ విషయం తన భార్య చెప్పడం కాదు, తనే ఒక బహిరంగంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే హ్యూమన్ మీటే అన్ని మీట్స్ కన్నా టేస్ట్గా ఉంటుందని. టేస్ట్ తెలియకుండా ఎవడూ మాట్లాడు కాబట్టి ఖచ్చితంగా తను మీట్ తిన్నాడని బహిరంగంగా దేశ ప్రజల ముందే మాట్లాడాడు. ఇదే కాకుండా తను ఇలా మాంసాన్ని, రక్తము, అవయవాలు తినడం వల్ల తన ఆరోగ్యం చాలాసార్లు క్షీణించింది. డాక్టర్లు చాలాసార్లు హెచ్చరించారు తనకి హైపోనియా, సైకిల్స్ లాంటి చాలా జబ్బులు వచ్చాయని. తను తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంది. బట్ తనకు దాని మాత్రం అతను చేసుకోలేదు. చాలాసార్లు నెగ్లెక్ట్ చేశాడు. దేశంలో కూడా తనకి చాలా వ్యతిరేకత మొదలైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకొలుతుంది. కాంజో యుద్ధంలో తను ఓడిపోయాడు. దాంతో తను చేసేదేం లేక దేశం వదిలి పారిపోయి అరేబియా కంట్రీస్కి వెళ్ళిపోయాడు. 2003 ఆగస్టు 16న ప్రాణం విడిచాడు. అంతే, యుగాండాలో ఒక క్రూరమైన అధ్యక్షుడు పోవడం వల్ల వాళ్ళకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. నిజానికి కొంతమందికి అమీన్ ఒక రక్షకుడుగా కనబడతాడు, ఇంకొంతమందికి అమీన్ ఒక రాక్షసుడిగా కనబడతాడు. కానీ తను చేసిన చాలా పనుల వల్లే తన జీవితంలో ఇంత నరకం అనుభవించాడు. మీరేమనుకుంటున్నారు? అమీన్ జీవితం వల్లే తను ఇలా మారాడా, లేకపోతే ఇంత క్రూరంగా ఉండడానికి కారణాలు ఏంటి? తను చూస్తుంటే మనకి హిట్లర్ లాగే కనిపిస్తాడు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా తను చెప్పాడు, నేను హిట్లర్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చేసి ఉంటారంటే జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. నేను కూడా మంచి కంటెంట్ ఇవ్వగలను. సో నెక్స్ట్ వీడియో ఏది కావాలనుకున్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు వీడియోస్ చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.